దేవుడు ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు. మనం అనుకుంటాం, నీకు కష్టం వచ్చిందంటే, నీకు బాధ వచ్చిందంటే, నీకు శోధన వచ్చిందంటే, నీకు దుఃఖం వచ్చిందంటే, నీకు రోగం వచ్చిందంటే, అవన్నీ దేవునికి తెలుసు. అవన్నీ దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏం లేదు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఎవరు? దేవుని యొక్క పరీక్షలో నువ్వు నెగ్గాలంటే, దేవుని యొక్క పరీక్షను నువ్వు చూడాలంటే కొన్ని శ్రమలు మనం పొందాల్సిందే. అన్నీ బాగుంటే మనము ఒప్పుకోం. అన్నీ బాగుంటే మనం ఒప్పుకోం. దేవుని సేవకుడిగా ఉన్నటువంటి యోనాను దేవుడు ఎన్నుకొని నెనేవే పట్టణానికి వెళ్ళు. ఆ జనమందరూ పాపము చేస్తూ ఉగ్రతకు లోనైపోతున్నారు. వాళ్ళు మారు మనసు పొందులాగన పాప క్షమాపణ నిమిత్తం